అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 7,000 కోట్ల రూపాయలకు సంబంధించి జమ అనేది ప్రారంభమైంది. దీనికి సంబంధించిన సమాచారం మన వీడియో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ మీరు వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద ఓకే చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి 7,358 కోట్లు దశల వారీగా చెల్లింపు చేస్తామని సీఎం మనకి అధికారులకు తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 1,848 కోట్లు పిఎఫ్, అలాగే 76 కోట్లకు సంబంధించి జిఎల్ఐ, అలాగే 223 కోట్లు ఈ సరెండర్ లీవ్స్, పోలీస్ సంబంధించి సరెండర్ లీవ్స్ జమ చేసినట్లుగా మనకి అప్పటికి అధికారులు తెలియజేస్తున్నారు. అది కాకుండా ఇంకా 3,411 కోట్లు గ్రాట్యుటీ సంబంధించి, అలాగే లీవ్ ఎన్హాన్స్మెంట్ సంబంధించి 1,800 కోట్లు ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి అందుబాటులో నిధులను బట్టి విడుదల చేస్తామని చెప్పున్నారు. అయితే ఆ సందర్భంలో దానికి సంబంధించి ఈ గ్రాట్యుటీ సంబంధించి పేమెంట్స్ అయితే ఈరోజు జమ అనేది ప్రారంభమైంది, మనకి జమ కావడం ప్రారంభమైంది. ఒకసారి ఎవరైతే ఈ మధ్య కాలంలో రిటైర్ అయి ఉన్నారో వారు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఉద్యమాల ఫలితంగానే వస్తున్నాయి, ఏది కూడా మనకి ఊరికే రాదు. ఖచ్చితంగా మనం ఉద్యమాల్లో ఎక్కువ సంఖ్యలో పాల్గొంటేనే ఆ ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ వాళ్ళకి వెళ్తుంది. దాని ద్వారా మాత్రమే మనకి రావాల్సినటువంటి బకాయిలు కానీ రావాల్సినటువంటి సౌకర్యాలు కానీ అందడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి బకాయిల్లో ఉన్నటువంటి గ్రాట్యుటీ మొత్తాలు జమ అవుతున్నాయి. ఇది వచ్చేసి 2025 ఫిబ్రవరిలో ట్రెజరీలో ఆమోదం పొందినటువంటి గ్రాట్యుటీ బిల్లు ఈరోజు ఉదయం వ్యక్తిగత ఖాతాల్లో జమ కావడం జరిగింది. జూన్లో రిటైర్ అయిన వారికి కూడా గ్రాట్యుటీ అమౌంట్ క్రియేట్ అయింది. ఈ విధంగా గ్రాట్యుటీ అమౌంట్స్ ఈ మధ్యకాలంలో రిటైర్డ్ ఉద్యోగులకి సివిపి కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ వచ్చేసి ఎప్పటికప్పుడు జమ అవుతూ వచ్చింది. మిగతా అలవెన్స్ కూడా అలాగే వస్తూ ఉన్నాయి. అయితే ఈ గ్రాట్యుటీ మాత్రం ప్రతిసారి ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన వారికి లేట్ అవుతూ వస్తుంది. అయితే ఈ గ్రాట్యుటీకి సంబంధించి అమౌంట్ ఎక్కువ మొత్తంలో 3,400 కోట్లు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ గ్రాట్యుటీ అందరికీ ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి గ్రాట్యుటీస్ అన్నీ కూడా జమ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు రేపట్లో దీనికి సంబంధించి గ్రాట్యుటీ అమౌంట్లు పూర్తి స్థాయిలో జమ అయితే తర్వాత మనకి ఈ లీవ్ ఎన్హాన్స్మెంట్ సంబంధించినటువంటి అమౌంట్స్ కూడా దాదాపు 1,800 కోట్లు రావాల్సి ఉంది. అవి కూడా మనకి ఈ వారంలో జమ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ మధ్యకాలంలో రిటైర్ ఉన్నాయో వారికి పెండింగ్లో ఉన్నటువంటి లీవ్ ఎన్హాన్స్మెంట్ సంబంధించినటువంటి అమౌంట్లు, అలాగే ఈ గ్రాట్యుటీ అమౌంట్లు పూర్తి స్థాయిలో ఈ వారంలోపు మనకి విడుదలయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటిది. అయితే ఉద్యోగులు ఇంకా మాకు దీనికి సంబంధించి ఏమీ రాలేదంటున్నారు. 7,000 కోట్లలో ఈ పిఎఫ్, జిఎల్ఐ వాటికి సంబంధించి మాత్రమే ఈ మధ్యకాలంలో ఆల్రెడీ జమ అయినాయి. కాబట్టి ఇంకా ఉద్యోగులకు సంబంధించి దీంట్లో ఈ 7,000 కోట్లలో ఎటువంటివి రావు. ఎవరైతే ఈ మధ్యకాలంలో రిటైర్ అయినారో వారికి మాత్రమే దీనికి సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఇది దీనికి సంబంధించిన సమాచారం.